ల్యాండింగ్. చుల్బుల్ లిఫ్ట్ కావాలా? వద్దు బాబు వద్దు, నేను దానిపైకి ఎలా ఎక్కగలను? నువ్వే ఆలోచించుకో. పిక్నిక్ బుట్టలో భోజనం అంతా అయిపోయింది. తర్వాత నువ్వు మంచు మాత్రమే తినాలి. ఓకే, బాయ్ బాయ్, టాటా. లేదు లేదు, ఆగు, నేను కూడా వస్తున్నాను. ఎంత మజాగా ఉంది కదా. కళ్ళు తిరుగుతున్నాయా? భలే మజాగా ఉంది. ఇది అసలైన పిక్నిక్. మౌంటైన్ ట్రైన్ కి వెళ్ళాలి కదా, ఇప్పుడే పంపిస్తాను. అక్కడ మంచులో వాళ్ళకి బాగా చలేస్తూ ఉండొచ్చు. ఏం జరుగుతోంది ఇక్కడ? వీర్, ఎందుకు నువ్వు అలా అరుస్తున్నావు? తప్పించుకున్నావు. వీర్, నువ్వు బానే ఉన్నావు కదా? ఈ చుల్బుల్ని ఎందుకు తీసుకొచ్చావు? మనం తన కేబుల్ కార్లో తీసుకువెళ్ళలేం కదా. క్షమించండి, తను ఇక్కడే ఉంటాడు. మిగతా పిల్లలు సెకండ్ రౌండ్ లో వస్తారు. వీర్, ఒకటి గుర్తుంచుకో, చుల్బుల్ కేబుల్ కార్లో రావడానికి వీల్లేదు. అర్థమైంది కదా? అలాగే మేడం. ఓహో, నువ్వు ఒక్కరోజు కూడా చుల్బుల్ని తీసుకురాకుండా ఉండలేవా? తను చుల్బుల్ లేకుండా ఎక్కడికి రాలేడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ తోబుట్టువులు కదా. ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది కదా. ఏం జరిగింది మిస్? అసలు ఏం జరుగుతుందో చెప్పండి. ఆహా, ఏమైంది? కేబుల్ కార్ ఎందుకు ఆగిపోయింది? ఎక్కడో ఏదో సమస్య వచ్చుంటుంది సార్. ఏమీ అర్థం కావడం లేదు. డాక్టర్ ప్రేమ్ సహాయ్. లేదంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయండి. ఇక్కడ మాత్రం వద్దు. ఈ ఎయిర్పోర్ట్ లో ఎలాంటి సదుపాయాలు లేవు. ఓకే, ఓవర్ అండ్ అవుట్. కాపాడాలి. వాళ్ళని సురక్షితంగా విమానంలోంచి బయటికి తీసుకురావాలి. ఇదిగో చూడండి, ఇప్పుడే చూడండి. హలో ఆల్ఫా చార్లీ డెల్టా, ప్రయాణికుల్ని మీరు ఎలా దింపారు? ఏ టెక్నిక్ తో దింపారు? అభినందనలు, అభినందనలు. జింటూ, ఏంటి నువ్వు ఇలా చేసావు? అందరినీ విమానంలోకి పంపించేయి, లేకపోతే జింటూ అనే జిన్ నాతో ఉన్నాడని అందరికీ తెలిసిపోతుంది. నేను ప్రయాణికులతో మాట్లాడతాను. ఏమిటి, అంత విమానంలోకి వచ్చేసారా? నాన్నగారు, మనం రన్వే మీద ఉన్నట్టున్నాం. అలాగే ఉంది, కానీ అది ఎలా సాధ్యం అవుతుంది? అంతా మన భ్రమ అయి ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. ప్రయాణికుల్ని అలా కాపాడకూడదు. విమానం చక్రం ఇరుక్కుపోయింది. దాన్ని బయటికి లాగి విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయాణికుల్ని కాపాడాలి. ఒక చక్రం వల్ల ఎంత సమస్య ఏర్పడుతోందా? నేనొకటేమిటి, చాలా చక్రాలు తగిలిస్తాను. అప్పుడు విమానం ల్యాండ్ అయిపోతుంది. హలో ఆల్ఫా చార్లీ డెల్టా, ఇన్ని చక్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంతవరకు ఒక్క చక్రం కూడా తెరుచుకోలేదు కదా. హలో హలో జింటూ, ఏంటి ఇలా చేసావు? ఆ చక్రాల్ని తీసి త్వరగా. ఇప్పుడు చూడండి.
జింటూ సాయం ఎప్పుడు తీసుకోకూడదు. తను ఎప్పుడు ఏదో ఒక సమస్య తెచ్చిపెడుతూనే ఉంటాడు. ఆల్ఫా చార్లీ డెల్టా, ఏంటిలా జరుగుతోంది? ఇక్కడ చక్రాలు వర్షంలా కురుస్తున్నాయి. జింటూ, ఈ చక్రాల్ని అదృశ్యం చెయ్యి. మనం ప్రజలకి ఇలాంటివన్నీ చూపించకూడదు. నేనేం పని చేసినా మీరెప్పుడూ మెచ్చుకోరు. ఆల్ఫా చార్లీ డెల్టా, ఇప్పుడంతా మామూలుగానే ఉంది. మీరు ఆ ప్రమాదంలో ఉంటే ఇక్కడ నేను ఈ ఏటీసీ టవర్ మీద ఉన్నాను. కానీ నేనేం చూస్తున్నానో నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? రెక్కల్ని ఎలా తయారు చేయాలి? ఓహో, ఇలా తయారు చేయాలా రెక్కలు? ఈ వీరు ఎక్కడికి వెళ్ళాడు? ఓహో, అక్కడున్నాడా? ఇవాళ నా చేతులు అయిపోయాడు. ఏయ్, నువ్వు మా నాన్న కార్ని ట్రక్ కి ఎందుకు కట్టేసావు చెప్పు. నిన్ను అయిపోయావు. అరే, ఏం చేస్తున్నావు? ముందు మన వీరిని కాపాడు. ఇక్కడున్న పిల్లలందరికీ నువ్వు ఇక్కడే ఉన్నావన్నా అనుమానం వచ్చేలా చేయకో. ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. ఎవరది? ఎవరా శబ్దం చేస్తుంది? అయ్యయ్యో, నేనెందుకు ఇలా ఊగుతున్నాను? నాకేమవుతుంది? లేదు లేదు లేదు, నేనేమి చేయడం లేదు. నా నడుము దానంతటా అదే ఊగుతుంది. అయ్యయ్యో, నిన్ను బండి వదలు, లేదంటే నీకు పనిష్మెంట్ ఇస్తాను. ఏంటిది బంటి? టీచర్ తో ఇలాగే ప్రవర్తిస్తారా? పద ప్రిన్సిపల్ దగ్గరికి. నేనేం చేయలేదు మ్యామ్. వీర్, నీకు క్లాసులు అయితే అయిపోయాయి. ఇంతకీ ఈ రెక్కల్ని ఎలా తయారు చేయాలో తెలిసిందా లేదా? గాలిలో ఎగిరే రెక్కల్ని తయారు చేయడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసేవాడిని వీరని పిలుస్తారు, తెలుసుకో. నాకు తెలిసి జింటూని పిలవడం మంచిది. తనొక్కడే మనకు సహాయం చేయగలడు. మీరు నన్ను పిలిచారు, నేను ప్రత్యక్షమయ్యాను. ఇంతకీ నేనేం చెయ్యాలో చెప్పండి బాస్. మాకు ఎగిరే రెక్కలు కావాలి ఇప్పుడే. మీ ఆజ్ఞను నేనిప్పుడే పాటిస్తాను. ఇవిగోండి బాస్, ఎగిరే రెక్కలు. ఇవి నిజంగానే ఎగిరే రెక్కలు. ఓహో, పద ఒక్కసారిగా ఎగిరి చూద్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది. నమ్మబుద్ధి కావట్లేదు. నేను గెలవలేను. చుల్బుల్ వీరు నాకు మొత్తం చెప్పాడు. ఈ రేస్ మంచి పని కోసం జరుగుతుంది. నీ నమ్మకాన్ని కోల్పోకు. గుర్తుందా? తాబేలు కూడా కుందేలుతో రేసులో గెలిచింది. అయితే వెంటనే వెళ్ళి బంటిగడి గుర్రానికి చెప్పేయండి, రేసు మధ్యలో ఏదైనా చెట్టు కిందకి వెళ్ళి నిద్రపోమని. సరే, చెప్తాను. ఇక నీ మీద నమ్మకం ఉంచుకో. ఓకే వీర్, పద. నువ్వు కూడా రేస్కి సిద్ధంగా అవ్వాలి. నీ కూడా సర్వీసింగ్ చేయించాలి. నేను గెలుస్తాను. తాతయ్య గారు, నా ఫ్రెండ్స్ అందరూ కళ్ళలు కంటున్నారు. నేను కళ్ళలు కనాలనుకుంటున్నాను, కానీ నాకు కళ్ళలెందుకు రావు? చూడు బాబు, ఒకరోజు నువ్వు కూడా కలలు కంటావు. ఖచ్చితంగా కలలు కంటావు. మమ్మీ, డాడీ. అదిగో నీ ఫ్రెండు మళ్ళీ ఏదో చూశాడు.
నీ వెంట పడడం వాడిప్పుడు వదిలిపెట్టాడు. వీర్ ఎక్కడున్నావు? డాక్టర్ గారు, ఇక్కడ ఏం జరుగుతోంది? చుల్బుల్కి ఇప్పుడు మీ గుర్రంతో రేసు జరగబోతోంది. అందుకే వాడికి టానిక్ ఇస్తున్నాను. వీడు భయంతో స్పృహ తప్పి పడిపోయాడు. అయితే భయం అంటూ ఉంటుందిగా. గుర్రానికి గాడిదతో రేసు జరగబోతోంది. చెడ్డా సార్, మీరు భలే మాయలు చేస్తుంటారు. బంటి, నువ్వు మాకు ఇది చూపించడానికి తీసుకొచ్చావా? పనంతా వదిలేసి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. చెవులు పట్టుకో, నువ్వు చెవులు పట్టుకో. కానివ్వు. నేను చూశాను, నేను నిజంగానే చూశాను నాన్న. Okay then, on your marks, get set and go. నేను గెలవలేను, నేను గెలవలేను. నేను గెలవలేను.